కృష్ణ చెప్పినట్టుగా సమగ్రంగా ఏం మాట్లాడలేదు, కానీ సార్ దీన్ని విడుదల చేయాల్సింది. నాకు కూడా 4-5 రోజుల కింద ఇచ్చారు, కానీ మేము మా పనుల్లో ఫ్యాక్ట్ ఫైండింగ్లో దీన్ని ముట్టుకోలేదు, చదవలేదు. కాకపోతే ఒక్కటేదో చూసినట్టు ఆ తల్లి ఆవేదన అంటే ఏముందో అని చూసి అంత తక్కువ పెద్దగా చదవలేదు. ఇప్పుడు ఇచ్చినప్పుడు దీన్ని తిరిగేస్తే ఇది ఒక పెద్ద సాహసమే సాగు చేయాల్సింది. ఇది ఒక అవకాశం. విరసం తీసుకొచ్చిన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం అనేది కూడా ఒక అవకాశం. కృష్ణ చెప్పినట్టుగా ఇది ఒక దుఃఖభరితమైన కావ్యం. దీని నిండా ఆవేదనే నిండుకొని, నిజానికి పుస్తకం కాదు, దుఃఖంతో కూడుకున్న ఆవేదన, ఆందోళన. అట్లాగే మనకు ఇందులో ఒక విన్నపం కూడా ఉంది, ఆవేదనతో కూడుకున్న విన్నపం కూడా ఉంది. కృష్ణ ముందు మాటలో నిజానికి ఆపరేషన్ కాగారంటే చాలా మందికి తెలియని పరిస్థితి. అంత పెద్ద సబ్జెక్ట్ మీద 10-15 రోజుల్లో విరసం తీసిన ఈ పుస్తకాన్ని నిజంగా అభినందిస్తాను. ఈ రకంగా ప్రజల్లో ఒక చర్చనీయాంశం అవుతుంది. ఆ కగారంటే ఏంటో ముందు మాటలో కృష్ణ చాలా వివరించారు, సమగ్రంగానే ఉంది అందులో. కృష్ణ చెప్పినట్టుగా 10-12 వ్యాసాలు కావు, కానీ ఇందులో 17 వ్యాసాలు ఉన్నాయి. మొత్తం 17 వ్యాసాలు. 17 వ్యాసాలే కాకుండా సమగ్రంగా రాసిన ఒక ముందు మాట కూడా ఉంది. మొత్తం ఆపరేషన్ కాగారంటే ఏంటో ఇది ఒక ముఖ చిత్రం, మనకు సంపూర్ణంగా అర్థమయ్యే ముఖ చిత్రం. మిత్రులారా, మనం భద్రతతో సుఖంగా ఏదో ఒక మేరకు ఉన్నాం, కానీ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఆ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఆ రాష్ట్రాల్లో మొత్తం దండకారణ్యంలో మంటలు మండుతున్నాయి. ఒక్క నెలలో సగటున రోజుకు 2 చొప్పున 60 మందిని చంపేశారు. ఈ 4 నెలల కాలంలో దాదాపుగా నిన్నటి లెక్క కలుపుకుంటే 90 మంది ప్రకటించబడింది. కృష్ణ ఒక 100 మంది కావచ్చు, ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఇంత పెద్ద మారణ హోమం అనేది మన ముందు ఉన్న దృశ్యం ఇది. కురుసం శంకర్ ఆయన పాపం ఫిబ్రవరిలో ఒక వ్యాసం రాశారు. ఫిబ్రవరిలోనే ఒక వ్యాసం రాశారు. ఫిబ్రవరి 29, 2024లో ఆంధ్రజ్యోతిలో వ్యాసం వచ్చింది. మనం ఎంత సంక్లిష్టమైన పరిస్థితిలో ఉన్నామో ఆయన ఒక అప్పీల్ చేశారు.
నిండు హృదయంతో ఒక అప్పీల్ చేశారు. ఇక్కడ ఆ పదం ఉపయోగించడానికే యుద్ధం జరుగుతుంది. దేశంలో యుద్ధం ఏంటి? కానీ జరుగుతున్నది అది యుద్ధమే. ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. దండకారణ్యంలో రోజుకి ఇద్దరు చొప్పున చనిపోతున్నారు. ఈ ఫాసిస్ట్ వ్యతిరేక పోరాటం ఆదివాసులు కొనసాగిస్తున్నారు. ఆదివాసీలు మాత్రమే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనికి బయటి సమాజం నుంచి సమర్థన రావాలి. ఇక్కడ ఏం జరుగుతుందో ఈ ప్రధాన స్రవంతి మీడియా ఏదైతే ఉందో ఇక్కడ జరుగుతున్న వాస్తవాలను, మారణ హోమాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా ఆ మీడియా మొత్తాన్ని తన నియంత్రణలో ఉంచుకున్నారు. చిన్న చిన్న ఏదో లోకల్ మీడియా తప్పితే మొత్తంగా ప్రపంచానికి ఇక్కడ జరుగుతున్న మారణ హోమం అర్థం కావటం లేదు. ప్రజలు, మేధావులు, కళాకారులు, బుద్ధిజీవులు, ముఖ్యంగా హక్కుల సంఘాలు, ప్రజాస్వామికవాదులు ఇక్కడికి రండి అని ఫిబ్రవరిలో ఒక నివేదన ఉంది ఈ పుస్తకం. ఇప్పటి వరకు ఎవరు కదలలేదు, కదలాల్సిన మేము కూడా కదలేదు. కృష్ణ చెప్పినట్టుగా గగనతల దాడులు జరిగినప్పుడు 2023లో 4వసారి ఆకాశ యుద్ధాన్ని చేసినప్పుడు అప్పటికే 2021 ఏప్రిల్ 19 నాడు డ్రోన్ల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా బాంబులు వేశారు ఆదివాసుల పైన. మళ్ళీ ఏప్రిల్ 14, 2022 నాడు రెండోసారి ఆదివాసీ ప్రాంతాల్లో, సుక్మా జిల్లాలో, బీజాపూర్ జిల్లా ప్రాంతాల్లో అమాయకులైన ఆదివాసులు నివసిస్తున్న ఆ ప్రాంతంలో డ్రోన్లతోటి బాంబులు వేశారు. మళ్ళీ మూడోసారి 2023 జనవరి 11 నాడు మళ్ళీ అదే పద్ధతిని ఉపయోగించి ఒక భీతావహం సృష్టించారు. ఈ జనవరి 11, 2023 మాత్రం ఒక మహిళ కూడా చనిపోయింది. 4వసారి 2023 ఏప్రిల్ 7వ తారీఖు నాడు 4వసారి జరిగినప్పుడు మేము స్పందించి దీనికి మొత్తంగా డ్రోన్ల ద్వారా తన సొంత ప్రజల పైన స్టేటు, రాజ్యం, పారామిలిటరీ బలగాలు ఎట్లా విరుచుపడి అమాయకపు ఆదివాసులను, వాళ్ళకు అండగా ఉన్న మావోయిస్టులను చంపుతుంది అనే విషయాన్ని బయటికి చెప్పాలని చెప్పి 2 సార్లు ప్రయత్నం చేశాం. మొదటిసారి వైఫల్యం చెందిన, రెండవసారి అక్కడికి వెళ్ళి ఆ గ్రామాలన్నీ తిరిగాము. దాదాపుగా 30 గ్రామాలు తిరిగాము. ఇదే నెలలో ఎర్రటెండలో ఆ ప్రాంతాలన్నీ తిరిగి ఒక నివేదిక కూడా తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఇంగ్లీష్లో ప్రచురించడం అనేది కూడా మా సిడిఆర్ఓ తరఫున ఈ వివరాలన్నీ కురుసం శంకర్ ఆనాటి వ్యాసంలో రాశాడు. ఇప్పుడు నూతనంగా, అదనంగా వేలాది క్యాంపులు ఉన్నాయి. లక్షలాది సైన్యం అక్కడ ఉన్నారు. ఇప్పుడు అదనంగా జరుగుతున్నది ఏంటంటే నిర్బంధ రూపాల్లో కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. క్యాంపులు ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, మాడు వరకు పోయినాయి, ఆబోజు మాడు వరకు పోయినాయి క్యాంపు. ఇవాళ జరిగిన కగారు ఒకటే కాదు, కృష్ణ చాలా స్పష్టంగా రాసింది. ఆపరేషన్ కగార్ అనేది కొత్తగా వచ్చింది ఏమీ కాదు. అది
సల్వాజుడు ఒక రూపం, ఆపరేషన్ గ్రీనెంట్ ఇంకో రూపం, ఆపరేషన్ ప్రహార సమాధానం ఇంకో రూపం. ఇవాళ కగారు అయింది. ఈ కగారు అనేది నిర్వహించుకున్నారు పాలకులు, తుదముట్టిద్దామని అనుకుంటున్నారు. అక్కడ ఉన్న ఆదివాసులను చంపేయటం, మహిళల పైన అత్యాచారాలు చేయటం, పురుషం శంకర్ ఇవన్నీ రాశాడు ఆనాటి. విద్యార్థులను చంపేయటం, యువకులను చంపేయటం. మొన్న జరిగిన ఏప్రిల్ 16న 29 మంది చనిపోతే 50% దాదాపుగా 17 మంది సాధారణ ప్రజలే చనిపోయారు. అంటే ముప్పేట దాడి అనేది ఆదివాసుల పైన, ఆదివాసుల్లో నివసిస్తున్న మావోయిస్టుల పైన ఇవాళ దాడి జరుగుతుంది. ఇవాళ లేటెస్ట్గా మన కళ్ళ ముందున్న మరో రూపం ఏంటంటే, క్యాంపులు దగ్గరికి వెళ్ళినాయి. ఆ క్యాంపుల్లోంచి రాకెట్ లాంచర్స్ పెట్టి షెల్లింగ్ చేస్తున్నారు. ఈ పుస్తకం చదివితే కళ్ళు చెమర్చని వారు ఉన్నారు. ఏం జరుగుతుంది? ఎక్కడో ఎంతో దూరంలో ఉన్న ఏవేవో పట్టించుకుంటాం. పాడి రాసిండు, వేడు రాసిండు, మణిపూర్ విషయాన్ని పట్టించుకుంటాం, అమెరికా విషయాన్ని పట్టించుకుంటాం, ఫ్లాయిడ్ విషయంలో మాట్లాడతాం, ఏవేవో విషయాలు మాట్లాడతాం. కూతవేటు దూరంలో ఉన్న మన దగ్గరలో ఉన్న నైబర్ స్టేటు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న విషయాలపైన రావాల్సినంత స్పందన లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్త రూపం, ఆధునిక రూపం ఆ షెల్లింగ్ అనేది క్యాంపులోనే కూర్చుంటారు. క్యాంపులో కూర్చొని మావోయిస్టులను టార్గెట్ చేస్తున్నారు అంటే అది వేరే చర్చ. అర్ధరాత్రి 12 గంటలకు 11:45 ధోలిమేడ, మెట్టెగూడ గ్రామాల మధ్యలో జనవరి 13 నాడు అక్కడి నుంచి కూర్చున్న చోటు నుంచే రాకెట్ లాంచర్స్ పెట్టి ఆ పెంకులను, ఆ షెల్స్ను రిలీజ్ చేస్తారు. 5 కిలోమీటర్ల దూరం దానికి ఆ కెపాసిటీ ఉంటుంది. అవి ఒక్కొక్కటి వందలలో రాలి పడతాయి. అవి మద్దతోట 10 మీటర్ల వ్యాసార్థంతో పెద్ద లోయబడి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళని చంపేస్తుంది. స్పష్టంగా ఆదివాసులను టార్గెట్ చేసి అర్ధరాత్రి కంటి మీద కునుకు లేకుండా, నిద్ర లేకుండా చేస్తా ఉంది. ఇట్లా ఎన్నిసార్లు వేసిండ్రు? జనవరి 13 నాడు వేసిండ్రు, జనవరి 30 నాడు టేకులగూడెంలో వేసిండ్రు, మళ్ళీ ఏప్రిల్లో కూడా ఈ షెల్స్ విసరటం అనేది చేస్తారు. ఈ షెల్స్ వేయటం మాత్రం కేవలం ఆదివాసులను భయకంపితులను చేస్తే వాళ్ళు వెళ్ళిపోవాలి. వాళ్ళు వెళ్ళిపోతే ఈ అడవి అనేది ఖాళీ అవుతుంది. ఖాళీ అయితే మనం అక్కడ ఉన్న 29 రకాల ఖనిజ సంపదను దోచుకోవటం అనేది సులభమవుతుంది. ఆబూజి మోడ్ అనేది, ఆబూజని ఇక్కడ నాగరిక సమాజం అంటుంది కానీ వాడు మోడ్ అని అంటారు.
బ్రిటిషర్స్ పోలేకపోయేది కనుక అది పోలేని చూడని అంతుబట్టని అబూజ్ అనే పదాన్ని తగిలించారు. అది మాడ్. అక్కడి వరకు క్యాంపులు వేసుకుంటూ పోతా ఉన్నారు. పౌరావతుల సంఘం ఈ కాంకేరు, బీజాపూరు, సుక్మా ఈ పుస్తకంలో ఉన్న దాదాపుగా అన్ని గ్రామాలు తిరిగి మా కంటికి కనబడ్డ దృశ్యం అంటే అడుగడుగున 5 కిలోమీటర్లకు ఒక క్యాంప్ ఉండింది అనుకున్నాం. ఇప్పుడు కిలోమీటర్కి ఒక క్యాంప్ వెలుసులుతున్నాయి. ఒక్కొక్క క్యాంపులో 2000 పారామిలిటరీ బలగాలు ఉంటాయి. అంటే వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారంగానే 100 క్యాంపులు ఉన్నాయి అక్కడ. ఏం అవసరం ఉంది అని అంత దట్టమైన అడవిలో ఈ శాంతి భద్రతల సమస్య ఏమొచ్చింది? నీవు ఎవరు కంప్లైంట్ చేశారు? ఎందుకు ఆ క్యాంపులు పెడుతున్నారు? లక్షలాది బలగాలను దింపుతున్నారు, కోట్లాది ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారు అనేది మనం ఇవాళ ఆలోచన. ఎవరిని అణచివేయటం కోసం అంత ఖర్చు పరుస్తుంది భారత ప్రభుత్వం. ఆ డబ్బులతో నిజంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలని భారత పాలకులకు కనుక ఉంటే ఎన్ని పల్లెలు బాగుపడతాయి, ఎన్ని గ్రామాలు బాగుపడతాయి. అభివృద్ధి నమూనాను మార్చేసి మావోయిస్టు రహిత భారత సమాజాన్ని ఏర్పాటు చేస్తారట. మావోయిస్టు రహిత అది మనకు పోయిన సంవత్సరం అన్నట్టుంది, లేదా 2022 అక్టోబర్ 27, 28 తేదీల్లో సూరజ్కుండ్లో ఒక సమావేశం, ఆ చింతన సమావేశం ఒకటి ఏర్పాటు అవుతే అందులో భారతదేశంలో ఉండే అంత టాప్ విద్రోహులంతా, అందరూ డీజీపీలు, హోమ్ మినిస్టర్లు, హోమ్ సెక్రటరీలు, పారామిలిటరీ బలగాలకు డైరెక్షన్ ఇస్తున్న పై అధికారులు అందరూ కలిసి అందులో పాల్గొన్నారు. అప్పుడు అమిత్ షా ఇచ్చిన నిర్దేశం ఏంటంటే మావోయిస్టు రహిత భారత సమాజాన్ని ఏర్పాటు చేయాలి. బహుశా అప్పుడే విల్సన్ మీటింగ్ అవుతుంది, అప్పుడే ఆ ప్రకటన కూడా వచ్చినట్టుంది సుందర విజ్ఞాన కేంద్రం. ఇదేదో అన్నిట్లాగే అని అనుకున్నాం. చాలా మంది హోమ్ మినిస్టర్లు ఇట్లా చెప్పిన వాళ్ళు చాలా మంది అనుకున్నాం. కానీ ఇవాళ మన కళ్ళెదుట అది నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. హ్యూమన్ ఇంటెలిజెన్సీ ఉంది, వాటికి టెక్నాలజీ తోడైంది. డ్రోన్లు ప్రయోగించినప్పుడు మేము ఆలోచించింది ఏంటంటే వీడికి భూతలం మీద ఆస్కారం లేదు ఎన్కౌంటర్లు చేయడానికి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ ఆలోచన కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు భూతలంతో చేస్తుంది. డ్రోన్లు వాటి గమనం, అది రావటం, ఆకాశంలో కొన్ని క్షణాల పాటు నిలబడటం, దాని సౌండ్ని బట్టి ఆదివాసీలు వాళ్ళతో మాట్లాడుతున్నామని అంటున్నారు. డ్రోన్లు వస్తున్నాయి సార్, గుర్తుపడుతున్నారు. అవి విజయవంతం కాలేకపోతున్నాయి. కనుక భూతలాన్ని నమ్ముకొని ఇవాళ ఎవ్వరు పోలేని ఆ ప్రాంతానికి పోతున్నారు, చంపేస్తా ఉన్నారు. సాధారణ ప్రజల్ని చంపేస్తున్నారు, మావోయిస్టులను చంపేస్తున్నారు. దీన్ని పురుషం శంకర్ చెప్పినట్టుగా ఇవాళ మనం చదవటము, బుక్కును అర్థం చేసుకోవటము ఒక ఎత్తు అయితే,
అందులో ఉన్న బీభత్సమైన పరిస్థితులు ఎట్లున్నాయో అర్థం చేసుకోవటం ఒక ఎత్తు అయితే, మానవ స్పందన రావటం కోసం మాత్రం చాలా ఉపయోగపడుతుంది పుస్తకం. కానీ కార్యాచరణ ఏంటి అనేది చూడాలి. పౌరహక్కుల సంఘం పోవాలని అనుకున్నాం, నిజ నిర్ధారణకు వెళ్ళాలని అనుకున్నాం, కానీ నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ 4 నెలల కాలంలో దాదాపుగా 20 ఎన్కౌంటర్లు జరిగింది. మాకు తెలుసు 20 ఎన్కౌంటర్లను పేపర్లో వచ్చిన వాటిని పరిశీలిస్తే అర్థమయ్యేది ఏంటంటే ఏ 3, 4 నిజమైన ఎన్కౌంటర్ తప్ప మిగిలినవన్నీ బూటకం. అసలు ఎన్కౌంటర్ అంటేనే బూటకం అని చెప్తాం. ప్రజల్లో కూడా ఎన్కౌంటర్ అంటే బూటకమైన ఎన్కౌంటర్ అనేది వాళ్ళ మైండ్లో ఉంది, మనసులో ఉంది. కనుక 20 ఎన్కౌంటర్లు ఇవి బూటకమైన ఎన్కౌంటర్లు. వీటిపైన తప్పకుండా న్యాయ విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. అయితే ఎన్ని బూటకం, ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినాయి, ఎంతమంది సాధారణ ప్రజలు చనిపోయారు, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది యువకులు ఉన్నారు, మావోయిస్టు ఉద్యమంతో సంబంధం లేని ఎంతమంది చనిపోయారు అనే విషయాలను మనం ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది. పోనీ నిజ నిర్ధారణ చేయలేకపోయినా కానీ మన ఇంటర్వెన్షన్ ఎట్లా జరగాలి, ఆ విష్ణుదేవి ఆ సాయి ఆయనను కలవటమా, అక్కడి గవర్నర్ కలవటమా, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళటమా, ఏదో రకమైన మేధావుల ఇంటర్వెన్షన్ లేకపోతే ఈ మారణ హోమం అనేది ఆగిపోయేటట్టుగా కనబడతలేదు. నిత్యం ఈ ఎన్కౌంటర్ల పరంపర మనం ఇవాళ ఇక్కడ కూర్చున్నాం, మాట్లాడుతున్నాం, కానీ అక్కడ జరుగుతుందేమో చెప్పలేము ఇదే టైంలో. కనుక మన మీద చాలా బాధ్యత ఉంది. నిరసం చిన్న ప్రయత్నం చేసి ఒక స్పందన, ఒక తడి హృదయానికి తడి తగిలిచ్చే, ఒక కన్నీళ్లు చెమర్చే ప్రయత్నం అయితే చేసింది, అది కార్యరూపం దాల్చాలి. కనుక మనం మేధావులను కదిలించి తయారు చేసి, తెలంగాణలో మేధావులకు కొదవలేదు, దేశవ్యాప్తంగా మేధావులకు కొదవలేదు, దాన్ని కన్సాలిడేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ చిట్ట చివరి యుద్ధం ఏదైతే ఉందో సరిగ్గా ఈ సంవత్సరం జనవరి 1 నాడు ప్రారంభమైంది. ఎంత దారుణంగా ఆ రూపం ఎట్లుందంటే, ఎప్పటి నుంచో యుద్ధం కొనసాగుతుంది, భయంలోనే ఉన్నారు ప్రజలు. ఆమె కోడి మాస అనే మహిళ, ఇందులో వ్యాసం ఉంది, మంగ్లీ పేరుతో వ్యాసం ఉంది. ఎప్పుడు విరుచుకు పడతారో అనే భయంతో ఉండి ఆ రోజు ఏ పనికి వెళ్ళకుండా జనవరి 1 నాడు ఇంట్లోనే ఉన్నది. తన 6 నెలల పాపకు పాలిస్తుంది. ఉదయం తెల్లవారుతుంది. తెల్లవారుజామున 4-5 గంటల ప్రాంతంలో జనవరి 1 కనుక 31 సెలబ్రేట్ చేసుకున్నట్టుంది. సల్లాదుడులో ఎవరైతే కిరాతక బృందం ఉన్నారో వాళ్ళనే డిఆర్జీలుగా ఏర్పాటు చేసుకుంది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. ఆ డిఆర్జీలు తప్పదాగి ఉన్నారు. ఏం చేస్తున్నారో ఏకధాటిగా ఆటో ఫైర్ చేశారు ఆ ఇంటి మీద. ఆమె పాపను ఎత్తుకొని పాలిస్తున్న ఆమెకు చేతిలోంచి నుజ్జులు జరిపోయిన 2 చేతిలోంచి తుంటాలు వెళ్ళిపోయి పాపకు కడుపులోంచి చీపుకునిపోయి పాప అక్కడికక్కడే చనిపోయింది. మోసే అడిగే ప్రశ్న ఏంటంటే, ఆమెను తీసుకెళ్లారు, బీజాపూర్ తీసుకెళ్లారు, చనిపోయిన పాపను అక్కడ బ్రతికిస్తారా, ప్రాణాన్ని తిరిగి ఇస్తారా? నా బిడ్డ ప్రాణాన్ని, బిడ్డకు ఒక 5 లక్షలు, ప్రాణానికి ఖరీదు 5 లక్షలు, ఈమె గాయపడినందుకు
ఒక 2 లక్షలు ఇస్తామన్నారట. ఆమె అక్కడే ప్రశ్నించింది, ఈ 7 లక్షలతో నా బిడ్డ ప్రాణం తిరిగి వస్తుందా అని ప్రశ్న. ఈ ప్రశ్న ఆమె ఒక్కటి అడగటం కాదు, మొత్తం భారత సమాజం, ప్రపంచం అంతా అడగాలి. అదే రావడం లేదంటాడు. మేమేమంటాడంటే ఆ ఫ్లాయిడ్ ఆయన నాకు ఐ కాంట్ బ్రీత్ అని అంటే ఎంత స్పందన వచ్చిందో, ఐ కాంట్ బ్రీత్ అన్న దానికి అంత పెద్ద ఎత్తున స్పందన రావాలి. వచ్చేటట్లు మనం ఏం చేయాలి? ఆమె మోసే అడిగిన ప్రశ్న లక్షల కోట్ల గొంతులుగా మనం అడగాల్సిన అవసరం. మళ్ళీ నెక్స్ట్ డే ఆ పరంపర స్టార్ట్ అయింది. మళ్ళీ జనవరి 2 రోజే మూగా, చెవుడు, మాట్లాడదు, వినబడదు కమ్లి అనే ఆ మహిళను తీసుకెళ్ళి ఇంట్లోకెళ్ళి పట్టుకెళ్ళి ఆమె బాడీ మొత్తం తూటాలతో నింపి వేసిన వైనం అన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇంతటి భయంకరమైన పరిస్థితులు నెలకొన్న ఆ ప్రాంతాన్ని తలుసుకుంటే వెళ్ళలేమా? ఆ ప్రాంతాన్ని సందర్శించలేమా? అది అంత సందర్శించలేని ప్రాంతం అయి కూర్చుంటుందా అని ఒక ప్రశ్న. నేను మొదలు చెప్పిన దానికి అదనంగా ఈ విషయాన్ని ఆలోచించాలని మేధావుల ఇంటర్వెన్షన్ తప్పనిసరిగా ఏదో రకంగా ఉంటే తప్ప ఈ మారణ హోమాన్ని మనం ఆపలేం. కురుసం శంకర్ 2వ వ్యాసం కూడా రాశారు. ఆ 2వ వ్యాసం మొత్తంగా ఈ వ్యాసాలన్నీ, ఇందులో ఉన్న 17 వ్యాసాలన్నీ ఆపరేషన్ కగార్ చుట్టే తిరుగుతాం. ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పాల్సింది ఏంటంటే, సల్వాదుడును ఎదుర్కొన్నారు ఆదివాసులు. 2005లో వచ్చిన సల్వాదుడును ఎదుర్కొన్నారు. ఆపరేషన్ గ్రీన్హంట్ను 2009లో వచ్చిన ఆపరేషన్ గ్రీన్హంట్ను ఎదుర్కోవటం జరిగింది. ఆపరేషన్ సమాధానం, ఆపరేషన్ ప్రహారు పేర్లు ఏవి పెట్టినా మావోయిస్టులకు క్యాంపులు, అత్యాచారాలు, డ్రోన్లు, మారణహోమం, ఇళ్ళు తగలబెట్టడాలు ఏవి చేసినా కానీ మావోయిస్టులకు ఆదివాసీ ప్రజల్లో ఉండే పునాదులను కదిలించలేకపోయారు. బహుశా ఒక విశ్లేషణ చేయొచ్చు. ఆ 3 రకాల ఆపరేషన్లు ఏవైతే పెట్టుకున్నారో వాటికి వ్యతిరేకంగానే ఎంతో మంది యువకులు మరి మావోయిస్ట్ పార్టీలో కలిసి ఉంటారనేది ఒక కఠోరమైన వాస్తవమే కదా. అందుకని ఇప్పుడు 2024 నాటికి ఆయన చెప్పింది, ఈ ఎలక్షన్ల నాటికి మావోయిస్టు రహిత సమాజాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. దీన్ని ఎదుర్కోవటానికి మనమందరం, కేవలం ఆదివాసీలు మావోయిస్టులే కాకుండా మేధావి వర్గం అందరూ సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది కేవలం ఆదివాసీల మేధావుల వాళ్ళ తపన మాత్రమే కాదు, వాళ్ళు ఈ భారతదేశ సహజ సంపదను, భౌతిక సంపదను, వారసత్వ సంపదను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
రోడ్లు వేసి సెల్ టవర్స్ వేసి రకరకాలుగా అడవులకు చేరుకొని ఆ ఖనిజ సంపద సులభంగా తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మన కళ్ళెదుట 104 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లు ఆ పత్రాలు భారత ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వాటిని ఇప్పుడు కగారు పేరుతో వేగవంతంగా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పత్రాలన్నీ అమలు పరిచే ప్రయత్నం చేస్తున్నారు. మన కళ్ళ ముందల మనం తేరుకోకపోతే ఖనిజ సంపద అంతా కొల్లగొట్టే పడుతుంది. గుర్తుపెట్టు. నల్లమలలో టీబీఎస్ కంపెనీ యురేనియం తవ్వకాలు మళ్ళీ మొదలుపెట్టింది. కొంతమందిని అపాయింట్ చేసింది. ఆ గూడాలకు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని రాత్రులు గడిపి వాళ్ళతో సంతకాలు తీసుకుంటున్నది ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలలో జరుగుతా ఉంది. మేమే వాలంటీర్గా స్వచ్ఛందంగా ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి పోతున్నామని వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకుంటున్నారు. అక్కడ నలమల ఖాళీ కాబోతున్నది. ఇక్కడ దండకారణ్యం ఈ రూపంలో ఖాళీ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది అంత సులభమైనది కాదు. దీనికి వాళ్ళు చేస్తున్న ఆ పోరాటానికి మన భవిష్యత్ తరాలకు అందజేసే ఉద్దేశంతో ఆ ఖనిజ సంపదను నిలబెట్టుకోవడం కోసం ఆదివాసులు ఏ పోరాటం అయితే చేస్తున్నారో దానికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని చెబుతూ విరసం నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు.